హలో వ్యూయర్స్, వెల్కమ్ టు హెచ్ఎం టీవీ స్పెషల్ స్టోరీస్. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ రాజకీయాలపై ఇప్పుడు వేడివేడిగా చర్చ సాగుతోంది. ఈ చర్చ అంతా హద్దులు దాటిన టీడీపీ ఎమ్మెల్యేల పనితీరుపై జరుగుతోంది. ఆ పార్టీలో ఇంతమంది ఎమ్మెల్యేల పనితీరుపై ఇంతకుముందు ఇంత చర్చ ఎప్పుడూ జరగలేదు. చాలా మంది ఎమ్మెల్యేల ప్రవర్తన తీరుపై మొదటి 6 నెలల్లోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేయడం మాత్రమే కాకుండా పలుమార్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. పనితీరు మార్చుకోమని వారిని హెచ్చరించారు. కొంతమంది ఎమ్మెల్యేలు బాగా రెచ్చిపోతున్నారని విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. దాంతో ఆ ఎమ్మెల్యేల పైన సీఎం చంద్రబాబు అసంతృప్తి ఇప్పటికీ కొనసాగుతోంది. ఈ సందర్భంలో అధికార పార్టీలో బాధ్యత లేకుండా వ్యవహరించే కొంతమంది ఎమ్మెల్యేల జాబితాని అధిష్టానం సిద్ధం చేయమన్నట్టు తెలుస్తోంది. ఉమ్మడి జిల్లాల వారీగా ఈ ఎమ్మెల్యేల జాబితాపై దృష్టి పెట్టారనే రాజకీయ వార్తల సమాచారం. ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేల విషయంలో ఉమ్మడి జిల్లాల వారీగా ఈ ఎమ్మెల్యేల జాబితాపై దృష్టి పెట్టారనే రాజకీయ వర్గాల సమాచారం. ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేల విషయంలో సీఎం చంద్రబాబు 1-to-1 మాట్లాడారు. సీఎంతో మాట్లాడిన తర్వాత కొంతమంది తమ వ్యవహార శైలిని మార్చుకున్నారు. ఇంకా కొంతమంది పరిస్థితుల్లో మార్పు రాలేదని అధిష్టానం వద్ద సమాచారం ఉంది. తాజాగా అందిన నివేదికల్లో కొంతమందిలో ఎలాంటి మార్పు లేదు అని, పైగా కొంతమంది మరీ రెచ్చిపోతున్నట్టు తెలుస్తోంది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో కొత్తగా ఎమ్మెల్యేలైన వారిలో కొంతమంది చాలా దురుసుగా వ్యవహరిస్తున్నారు. అనంతపురం శ్రీ సత్యసాయి జిల్లాలో కొందరు ఎమ్మెల్యేలు పిఏలు మరీ బరి తెగించినట్టు ప్రవర్తిస్తున్నారు. కొందరు ఎమ్మెల్యేలు తమ సామాజిక వర్గం వారినే పిఎస్ గా పెట్టుకుని ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం వల్ల అన్ని విషయాల్లో వాళ్ళు తలదూరుస్తున్నట్టు ఫిర్యాదులు అందినట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. ఇటువంటి వారి వల్ల పార్టీ భారీ స్థాయిలో నష్టపడే పరిస్థితులు ఏర్పడినట్టు పార్టీ వర్గాలు గగ్గోలు పెడుతున్నాయి. నంద్యాల లోక్సభ స్థానంలో 5 ఎమ్మెల్యేల పైన తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. వారి పనితీరుపై పార్టీ కార్యకర్తలు ఫిర్యాదులు చేస్తున్నట్టు సమాచారం. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 8 మంది, విజయనగరం జిల్లాలో 5, నెల్లూరులో 4, ప్రకాశంలో 3, శ్రీకాకుళం జిల్లాలో 4 ఎమ్మెల్యేలు ఈ జాబితాలో ఉన్నట్లు సమాచారం. పార్టీలో కీలక బాధ్యుడిగా ఉంటున్న మానవ వనరుల అభివృద్ధి, విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ శాఖల మంత్రి నారా లోకేష్ ఆ ఎమ్మెల్యేలందరితో సమావేశమై వారికి క్లాస్ తీసుకున్నట్లు తెలుస్తోంది. కొత్త సంవత్సరంలో మంత్రి లోకేష్ ఈ కార్యక్రమం మొదలు పెట్టే అవకాశం ఉంది. ఈ స్థాయిలో ఎమ్మెల్యేల పైన అసంతృప్తి ఉంటే పరిస్థితి చేజారిపోయే ప్రమాదం ఉందని జాగ్రత్త చర్యలు చేపడుతోంది. వారిని తీవ్ర స్థాయిలో హెచ్చరించి దారిలో పెట్టాలని పార్టీ అధిష్టానం ఆలోచిస్తోంది. అప్పటికీ మార్పు రాకపోతే వచ్చే ఎలక్షన్స్ లో వారికి టికెట్లు తిరస్కరించే అవకాశం ఉంది.